దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. తమ కోరిన కోరికలు నెరవేరాలని భక్తులు రాజన్నకి కోడె మొక్కుల్ని చెల్లించుకుంటూ ఉంటారు. వేలాదిగా దేశంలో ఎక్కడా లేని విధంగా కోడె మొక్కులు చెల్లించుకోవటం వేములవాడ రాజన్న ఆలయంలోనే చూస్తాం. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి సమర్పించే కోడెల్ని ఆలయ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అక్రమార్కులకు కట్టబెట్టి వాటి ప్రాణాల్ని తీస్తున్నారు. రైతులకు పారదర్శకంగా పంపిణీ చేయాల్సిన అధికారులు నిబంధనలకు పాతరేస్తూ కబీలాలకు తరలించే వారికి ఇస్తున్నారు. న్యాయంగా రైతులకు ఇవ్వాల్సిన కోడెల్ని కసాయి వారికి ఇవ్వటంపై రాష్ట్రంలో భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి కోడెల్ని రైతుల ముసుగులో తీసుకువెళ్లిన వారు కొందరు వాటిని కబేలాలకు అమ్ముకుంటున్న ఘటన రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. వరంగల్ జిల్లా నుంచి ముగ్గురు వచ్చి 66 కోడెల్ని వాహనాల్లో తీసుకెళ్లారు. దరఖాస్తుల్ని పరిశీలించకుండానే అధికారులు వాటిని పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. నిజానికైతే పట్టాదార్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, వ్యవసాయ అధికారి ఇచ్చిన ధృవపత్రం, రైతు ఫోటోతో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు పరిశీలించి ఒకరికి 2 కోడెలే ఇవ్వాల్సి ఉంది. తీసుకెళ్లిన వాటిని ఇతరులకు విక్రయించరాదు. అవసరం లేకుంటే తిరిగి గోశాలకే అప్పగించాలి. ఈ నిబంధనల మేరకు SRRD 12 అంకెల బార్ కోడ్తో రైతులకు అప్పగించారు. ఇన్ని నిబంధనలు ఉన్న 33 మంది రైతుల ధృవపత్రాలు సేకరించి వారి సంతకాలు ఫోర్జరీ చేసి ముగ్గురు వ్యక్తులు 66 కోడెలను తరలించుకుపోవటం వాటి పంపిణీలో ఉన్న లోపాల్ని తెలియజేస్తున్నాయి. ఆలయ గోశాల అధికారుల సహకారం లేకుండా ఎలా వెళ్లాయి అనేది పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు విషయానికొస్తే హన్మకొండ జిల్లా గీసుకొండ మండలం మనుగొండ గ్రామానికి చెందిన మాదాసి రాంబాబు అనే వ్యక్తి 4 నెలల కిందట శ్రీ రాజరాజేశ్వర సొసైటీని ఏర్పాటు చేసి గట్టుకిందిపల్లెలోని మోరువంచ ఉపకాలువ వద్ద తాత్కాలికంగా గోశాలను ఏర్పాటు చేశారు. రాంబాబుతో పాటు అదే మండలం అనంతారం గ్రామానికి చెందిన మందస్వామి, దుగ్గొండి మండలం చలపర్తికి చెందిన పసునోటి శ్యామ్ సుందర్ కలిసి గీసుకొండ, దుగ్గొండి మండలాల్లో పలు గ్రామాల్లో తమకు తెలిసిన 33 మంది రైతుల నుంచి పట్టాదార్ పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డ్, ఇతర పత్రాలు సేకరించారు. ఆ రైతుల సంతకాలను ఫోర్జరీ చేసి 2 దఫాల్లో DCMలతో 66 కోడెల్ని గోశాలకు తీసుకొచ్చారు. అందులో 28 కోడెలను కబేలాలకు అమ్మగా విషయాన్ని పసిగట్టిన విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు, బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రాంబాబుపై కేసు నమోదు చేశారు. 28 కోడెల్ని కబేలాలకు అమ్మినట్లు రాంబాబు ఒప్పుకున్నాడు. ఈ వ్యవహారం బయటపడటంతో 26 కోడెల్ని వేములవాడలో అప్పగించారు. మరో 3 చనిపోయాయి. మిగతా 9 స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. దేవాదాయ శాఖ రాజన్న కోడలు చాలా పవిత్రంగా భక్తులు ఇక్కడ విడిచిపెట్టినట్టయితే గతంలో ఒక గోశాలకు ఇచ్చే ఉండే అక్కడ మిస్ చేసిన ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో రైతులకు ఇద్దామనే ఆలోచన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది రైతులకు ఇవ్వడానికి చేసిందా లేకుంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వడానికి చేసిందా అర్థమవుతుంది. దానికి ఒక నామినల్ కమిటీ వేసాను. మరి కలెక్టర్ గారు పెట్టాం, మేము ఒక కమిటీ ఇస్తున్నాం, 4 5 అని అది ఇచ్చినప్పటికీ ఎవరికి ఇస్తా ఉన్నారు. రీసెంట్ గా మీడియాలో వచ్చింది, మంత్రి గారి పిఆర్ఓ మంత్రి గారు సివిల్ రిజిస్ట్రేషన్ దేవాదాయానికి సంబంధించి ఆ గీసుకొండలా 60 కోడలు తీసుకపోతే కేవలం అక్కడ 11 ఉన్నాయి. మరి 49 కోడలు ఎక్కడ పోయినాయి అర్థమవుతలేదు. మరి మిస్సు జరుగుతుంది కనుక అవి కలయబాలకు అవుతున్నాయా, నిజంగా రైతులకు అవుతున్నా కూడా చూడాలి. ఇచ్చిన దాని మీద కూడా ఎంక్వైరీ చేసుకునే పరిస్థితి లేదు దేవాదాయ శాఖ. మరి దేవాలయం ఈవో గారిని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో ఇచ్చిన ఈ కోడలు ఏవైతున్నాయో కనీసంగా రైతుల దగ్గరికి పోయినాయా, కలయబాలకు పోయినాయా విచారించిన అవసరం లేదా. కేవలం చేతులు దులుపుకొని మాకు బడ్డెన పడుతుంది కదా, 100 కోడలు జరుగుతున్నాయని బడ్డెను ఈ చేతులు ప్రయత్నం చేస్తే బాగుండదు. దాన్ని ఇమ్మీడియట్ న్యాయ విచారణ డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే కోడెల స్కామ్ వెనుక దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిందితుడు మాదాసి రాంబాబు కాంగ్రెస్ పార్టీ నాయకుడని, ఈ వ్యాపారాన్ని చాలా కాలం నుంచి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతను రాజరాజేశ్వర సొసైటీ పేరుతో ఈ దందాను నడుపుతున్నట్లుగా పోలీసుల విచారణలో బయటపడింది. సొసైటీ పేరుతో 12 ఆగస్టు 2024న తనకు గోశాల ఉన్నదని, యాదగిరిగుట్ట, వేములవాడ దేవాలయం నుంచి దూడలు, కోడెల్ని కేటాయించాలని కోరుతూ మంత్రి కొండా సురేఖకు రాంబాబు దరఖాస్తు చేశారు. సదరు దరఖాస్తును వేములవాడ దేవస్థానం ఈవోకు 16 ఆగస్టు 2024న ఎండార్స్మెంట్ చేస్తూ మంత్రి కొండా సురేఖ సంతకం చేసి పంపించారు. ఆమె సంతకం చేసిన పేపర్ కోడెలు కబేలాకు వెళ్లటం వెనుక మంత్రి ప్రమేయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి వివరణ ఇచ్చినా పంపిణీలో అన్ని లోపాలే ఉండటం గమనార్హం.